హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2024 2025 జూన్ 6న ఎగ్జామ్ జరిగింది కదా, వాటి యొక్క ప్రశ్నలు ఏమేమి క్వశ్చన్స్ అడిగినారని జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. ఎన్ఆర్ఎస్సి ఫామ్ వచ్చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. బాలానగర్, హైదరాబాద్. సో ఎస్ సిరీస్ మిసైల్స్ ఉంటాయి కదా, అవి ఏ దేశం నుండి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అని అడుగుతున్నాడు. S-400 ఇటీవల చాలా ఫేమస్ అయింది. ఎస్ సిరీస్ S-1 మిసైల్ రష్యా నుండి ఇండియా వచ్చేసి దిగుమతి చేసుకుంటున్నమాట. సంజీవ్ ఖన్నా ఉన్నారు కదా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఏప్రిల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినాడు అని అనుకున్నాడు. సంజీవ్ ఖన్నా వచ్చేసి నవంబర్ 11, 2024 నుంచి మే 13, 2023 వరకు 2025 వరకు పనిచేసినాడు. అతడు 51వ ప్రధాన న్యాయమూర్తి. 52వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మనకి జస్టిస్ బిపి గవాయ్ అంటారు. బిఆర్ గవాయ్ అంటారు. భూషణ్ రామకృష్ణ గవాయ్ మే 14న బాధ్యతలు స్వీకరించారు. డైనమైట్ని ఎవరు కనుగొన్నారు? నెక్స్ట్ క్వశ్చన్. డైనమైట్ని వచ్చేసి మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుక్కున్నాడు. ఆయన పేరు మీద నోబెల్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్షన్స్లో మనకి నోబెల్ ప్రైజెస్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా చూసుకోండి. స్వీడన్ ఎకానమిస్ట్ ఈయన. స్కూల్ మాస్టర్ అసిస్టెంట్స్ అనే పుస్తకాన్ని, సో బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. థామస్ డీల్వర్త్ 2024 ప్రో కబడ్డీ విజేత. సో ప్రో కబడ్డీ కానీ, ఐపీఎల్ కానీ, రంజీ ట్రోఫీ కానీ ఇలాంటివి ఏమైనా కూడా అడగచ్చు. అవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్కి వచ్చేసి మనకి హర్యానా స్టీలర్స్ వచ్చేసి మనకి పాట్నా పైరేట్స్ మీద గెలవడం జరిగింది. కేరళ తీరంలో మునిగిన నౌక మునిగింది కదా, అది ఏ దేశానికి చెందినది అని అడుగుతున్నాడు. లైబీరియా దేశానికి చెందింది. ఆ నౌక పేరు ఏంటంటే MSC ఎల్సా. ఆర్టీఏ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా, దాని ప్రకారం 1 to 5th క్లాసెస్ ఎన్ని గంటలు టీచింగ్ ఇవ్వచ్చు అని అడుగుతున్నాడు. 1 నుంచి 5 వరకు వచ్చేసి 800 గంటలు, 6 నుంచి 10కి వచ్చేసి 1000 గంటలు. క్విట్ ఇండియా ఉద్యమంకి గల మరో పేరు ఆగస్టు ఉద్యమం అంటారు. దీన్ని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1942 ఆగస్టు 8వ తేదీ దీన్ని మొదలుపెట్టారు కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్టు ఉద్యమం అంటారు. ట్రైసెమ్ యొక్క పూర్తి ఫామ్ ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ పథకాన్ని 1979లో ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ గ్యారంటీకి ఇవే క్వశ్చన్స్ అని చెప్పలేము, కానీ వీటి రిలేటెడ్గా వచ్చినాయని అంటున్నారు. ఒకసారి చూద్దాం. గ్రామీ అవార్డ్స్ గురించి రావడం జరిగిందని అంటున్నారు. నెక్స్ట్ ఇవి దేశాలు ఉంటాయి కదా, వాటి పార్లమెంట్ పేర్లు. ఇప్పుడు జపాన్ పార్లమెంట్ పేరు ఏంది, నేపాల్ పార్లమెంట్ పేరు ఏంది, పాకిస్తాన్ పార్లమెంట్ని ఏమంటారు, అమెరికాలో పార్లమెంట్ని ఏమంటారు, ఇలా రకరకాలుగా ఆస్ట్రేలియాలో ఏమంటారు, అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రంజీ ట్రోఫీ విజేత కూడా అడుగుతున్నారు. ఇది 2024-25 అనేది తెలియదు, ఒకసారి చెక్ చేసుకోండి. మన ఆంధ్రాలో ఫేమస్ అయినటువంటి స్టెల్లా షిప్, సీజ్ ద షిప్ అన్నారు కదా, అది ఇది అనమాట. స్టెల్లా షిప్ ఎక్కడి నుండి ఎక్కడికి నడుస్తుందని చెప్తున్నారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే తెలియదు, కానీ ఇదే అనొచ్చు. ఇది కాకినాడ పోర్ట్ నుంచి మనకి ఆఫ్రికన్ దేశాలు అనమాట, సౌత్ ఆఫ్రికన్ దేశాలు ఉంటాయి కదా, వాటికి బియ్యం ఎగుమతి చేయడం, పీడిఎస్ రైస్ని తీసుకెళ్తుంటే పట్టుకోవడం జరిగింది. దాని ఛానల్లో సీజ్ చేసినా మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది దాన్ని కూడా. ఇలాంటి వీడియో, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.